భక్తకోటితో ఉపమాక పులకించింది. కోనేటి రాయడి కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు వచ్చిన భక్తజనంతో ఉపమాక కిటకిటలాడింది. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉపమాక వెంకన్న వార్షిక కళ్యాణాన్ని పురస్కరించుకుని కొండపై కల్కి అవతారంలో వెలిసిన మూల విరాట్ కు తొలి అభిషేకం నిర్వహించారు. నిత్యార్చనలు పూర్తి చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు. గరుడాద్రి పర్వతంపై స్వామివారు ఏకశిలపై అశ్వారూఢుడై షడ్భుజాలతో వెలిశారు. కళ్యాణం రోజున స్వామి నిజస్వరూపాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తజనం మెట్ల మార్గం గుండా మూల విరాట్ సన్నిధికి చేరారు. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపం, బేడా మండపం, స్వామి ఉత్సవమూర్తులున్న మండపం, మెట్ల మార్గం, ఉపమాక పురవీధులు వేలాది మంది వెంకన్న భక్తులతో కిటకిటలాడాయి. బ్రహ్మ తపస్సు చేసిన బంధుర సరస్సు పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వచ్చారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.